బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ నెంబర్ 4 సెలబ్రిటీస్ నుంచి ఇమాన్యుయల్ వచ్చాడు. అండ్ ఇమాన్యుయల్ వాళ్ళ పాస్ట్ గురించి చెప్పుకుంటూ, ఎస్ నేను చాలా కష్టపడ్డాను ఇండస్ట్రీకి రావడానికి. అండ్ మా పేరెంట్స్ ఇద్దరు కూడా ఫార్మర్స్, వాళ్ళిద్దరికి ఇనిషియల్గా నేను హెల్ప్ చేశాను. బట్ ఇంకా ఫ్యామిలీకి ఏమైనా చేయాలనుకున్నాను. సో నేను ఇండస్ట్రీ వైపు రావాలనుకున్నాను. సో ఇండస్ట్రీలో 3 ఇయర్స్ బాగా స్ట్రగుల్ చేశాను. సో ఇలా 3 ఇయర్స్ కూడా స్ట్రగుల్ చేస్తూ చేస్తూ తెలిసింది ఏంటంటే, ఇలా కాదు ఇంకా బాగా కష్టపడాలని చెప్పేసి అర్థమైంది. సో నేనే స్కిట్స్ రాసుకున్నాను. వందల కొద్ది స్కిట్స్ రాసుకొని ఇండస్ట్రీకి వచ్చాను. సో ఇలా సెటిల్ అవుతున్నాను అని చెప్పడము. అండ్ అంతేకాకుండా నాగార్జున గారు, ఎస్ నువ్వు లేడీ వాయిస్‌లో పాటలు పాడుతుంటావు అండ్ మిమిక్రీ కూడా వస్తదంట కదా అని చెప్పి చెప్పడము. అంతేకాకుండా చెప్పడంతోనే తను నెయిల్డ్ ఔట్ చేసేసిండు. పాట పాడిండు. అంతేకాకుండా మిమిక్రీ, చిరంజీవి మిమిక్రీ చేసిండు. విజయ్ దేవరకొండ మిమిక్రీ చేసిండు. హైలైట్ అనిపించింది. అండ్ అంతేకాకుండా జస్ట్ ఈ ఎపిసోడ్ కాదు, ప్రతి ఒక్క ఎపిసోడ్ కూడా ఇమాన్యుయల్ డెఫినెట్‌గా ఎంటర్‌టైన్ చేస్తాడని అనుకోవాలి. ఎక్కడ డల్ అవుతున్నా గాని తన పైన జోకులేసుకొని కూడా తను సహించి కూడా బాగా కామెడీ పండిస్తాడని నేను అనుకుంటున్నాను. అసలు పర్సనాలిటీ గురించి గాని, కలర్ గురించి గాని, హెయిర్ గురించి గాని ఏది కూడా మొహమాటం పడకుండా చాలా బాగా చేస్తాడు. డెఫినెట్‌గా అల్లరిస్తాడని నేను అనుకుంటున్నాను. మీకేమనిపిస్తుందో కామెంట్స్ చేసి చెప్పండి. లెట్స్ నెక్స్ట్.